హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, జూలై 18 అనమాట, హర్షి పాప బర్త్డే అనమాట. ఆ రోజు వీడియో అనేది కొద్దిగా లేట్గా వస్తుంది, ఎందుకంటే నేను వెంకటగిరికి అయితే వెళ్ళును అనమాట. అక్కడ ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత హెల్త్ అనేది అసలు బాగాలేదు నాకు. ఇంకా అందుకోసం అనేసి కొద్దిగా లేట్గా అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి జూలై 18 హర్షి పాప బర్త్డే రోజు. ఇది వచ్చేసి హర్షి పాప పొద్దునే వేసుకున్న డ్రెస్ అనమాట. అంటే స్కూల్కి వెళ్ళడానికి అనేసి కొంచెం ప్యాంటు టాప్ ఉండేట్టుగా కంఫర్ట్గా నేను ఒక డ్రెస్ అయితే తీసుకొని దానికి వేసినాను అనమాట. ఇక్కడ వచ్చేసి 5 స్టార్ చాక్లెట్స్ వచ్చేసి టీచర్స్కి ఒక 50 వరకు వస్తాయంట. టీచర్స్ దగ్గర దగ్గర 45 మెంబర్స్ ఏమో ఉన్నారంట టీచర్స్. ఆ తర్వాత మెలోడీ చాక్లెట్స్ క్లాస్లో ఉన్న పిల్లలకి మాత్రము. ఆ తర్వాత ఎల్కేజీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఒక 3 ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ అయితే వాళ్ళ నాన్న తీసి ఇచ్చినాడు. ఇంకా అవన్నీ అయితే తీసుకొని హ్యాపీగా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంది. ఇంకా ఆ రోజు ఏమంటే హర్షి బాబా బర్త్డే అనేది నేను ఇంకా కింద సెలూన్లోనే చేద్దామని అయితే ఫిక్స్ అయినాను అనమాట. ఇంట్లో అయితే చాలా గలీజ్ అయిపోతుంది, దానితో హాల్ అనేది చిన్నది కదా, జనాలు ఎక్కువ వచ్చేసరికి సామాన్లు ఎత్తాల్సి వస్తుంది అనమాట. అంత పని లేకుండా సెలూన్లోనే నేను పెట్టుకుందాము బర్త్డే అంతా డెకరేషన్ అంతా అనుకొని ఇంకా అక్కడే పెట్టుకున్నాను. ఇంకా హర్షి పాప వచ్చేసి వాళ్ళ నాన్నతో పాటు స్కూల్కి అయితే వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇంక అప్పటికే దగ్గర దగ్గర 10 అయితే అవుతుందన్నమాట. హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే వెళ్తుంది స్కూల్కి. టెంపుల్కి అంతా వెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు నేను ఫుడ్ చేయడం అవన్నీ కూడా నేను చూపించలేదండి, మర్చిపోయినాను. దానికి తోడు నాకు కింద సెలూన్లో అనేది వర్క్ అయితే ఉండిందనమాట. అదే రోజే సాటర్డే వచ్చింది, శనివారం అయితే వచ్చిందనమాట. హర్షి పాప పుట్టింది కూడా 2015 శనివారం, రంజాన్ పండగ రోజే పుట్టిందనమాట. ఇప్పుడు అది పుట్టినప్పటి నుంచి ఇది 3వ శనివారం అనుకుంటా వస్తుండేది. ఇప్పుడు హర్షి పాపకి ఏమంటే 11 సంవత్సరాలు పూర్తి అయిపోయి 12లోకి అయితే అడుగు అయితే పెట్టిందనమాట. 11 సంవత్సరాలులో ఉందన్నమాట ఇప్పుడు హర్షికి. ఇంకా ఇది వచ్చేసి ఏమంటే హర్షి పాపకి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇద్దామనేసి నేను అన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చానమాట. దానికి యూస్ అంటే చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది, ఆ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను. మ్యూజిక్ పెట్టేస్తాను, చూసేసేయండి అన్నట్టు. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు హర్షి పాపకి అయితే విషెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా నా బిడ్డ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను.
ఇంకా అదే అనమాట హర్షి పాప ఆ రోజు గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ అయితే చేసేసింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే వచ్చేసి పిల్లలైతే ఇంకా సెలూన్లోకి అయితే వచ్చేస్తున్నారనమాట. ఇంకా చెప్పాను కదా నేను అప్పుడే కేక్ కటింగ్ వచ్చేసి నేను సెలూన్లోనే పెట్టుకున్నాను, పైన ఇంట్లో అయితే లేదనమాట. ఎందుకంటే ఇట్లా పిల్లలన్నీ ఎక్కువ మంది వచ్చేస్తున్నారంటే ఏమవుతుందంటే ఇల్లు అనేది చిన్నది కాబట్టి ఇల్లంతా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కొన్ని దివానా అంట, ఫ్రిడ్జ్ అంట అవన్నీ కూడా సైడ్కి అయితే జరపాలన్నమాట. డెకరేషన్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు. ఆ ప్లేస్లో మామూలుగా హర్షపాప బర్త్డే చేసే ప్లేస్లో ఫ్రిడ్జ్ అయితే పెట్టేసినాను. ఆ ఫ్రిడ్జ్ పక్కకైతే తీయాలి. ఇంకా అట్లా లేకుండా నేను ఇంకా కింద చేసేద్దాంలే అనే ఉద్దేశంతో ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కింద అయితే చేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి హర్షి పాపకి ఇచ్చినాను కదా గిఫ్ట్, ఆ గిఫ్ట్లో ఉన్న వేసుకున్న ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి మీషోలో అయితే తీసుకున్నాను. దీని లింక్ కావాలంటే కింద మీకు కావాలంటే అడగండి కామెంట్ సెక్షన్లో, మీకైతే లింక్ అయితే ఇస్తాను. ఇది సింపుల్గా చేసిన డెకరేషన్ అని చెప్పచ్చు. హర్షి పాప డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా డెకరేషన్ అయితే చేసినాను. వీలే అనమాట. ఇక్కడ మీరు స్కై బ్లూ పర్పల్ కలర్ వేసుకొని చూడండి, పల్పర కాదు, ఒక లాంటి కలర్ వేసుకుంది. ఆ అమ్మాయి వచ్చేసి హర్షి పాప క్లాస్మేట్ అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు అనమాట. ఇదే అనమాట హర్షి పాప బర్త్డే కేక్. యాక్చువల్లీ ఏమంటే నేను హర్షి పాప సింగిల్ ఫోటో కానీ కేక్ ఫోటో కానీ అసలు తీసుకోలేదనమాట. ఇది స్క్రీన్ షాట్ కొట్టి జూమ్ చేసి తీసిన ఫోటో అని చెప్పచ్చు. ఇంకా ఇంతమంది పిల్లలు అయితే వచ్చినారనమాట. వీళ్ళందరూ కూడా బయట వాళ్ళు ఎవరు కాదు, మా కజిన్స్ పిల్లలే అనమాట. అంటే మా బంధువులు వాళ్ళ పిల్లలే అనమాట. వీళ్ళు బయట వాళ్ళు ఎవరు కాదు. ఇంకా అంతే అనమాట. హర్షి పాప ఇట్లా కొన్ని ఫొటోస్ తీసేసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు. మమ్మీ కొంచెం కొంచెం పెట్టు, మళ్ళా కాలంటే పెట్టిద్దాం. వన్ చిన్న కేక్ పెట్టిన పెద్ద నోద్దేశం విని పెట్టు. వాడు చూడు గొంతు పట్టుకుంటుంది మా చిన్నగా పెట్టు. మీ ఫ్రెండ్ పెట్టు మా దా పాప పెట్టు, కాసుకోనుంది. పెట్టుమా పెట్టు, రుతికాకు పెట్టు మా పాపకి. అందరికి పెట్టేసినావా? ఇక్కడ కేక్ కటింగ్ చేసేసినాక ఇక్కడ చూసారు ఒక ప్లేటు, ఆ తర్వాత ఒక కేకు మిక్చర్ వచ్చేసి ఒక కవర్లో కట్టి, ఇంకా కేక్ ఫ్లేవర్ వచ్చేసి పైనాపిల్ అనమాట. అన్నట్టు పైనాపిల్ జ్యూస్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత బిస్కెట్ ప్యాకెట్, ఇవన్నీ ఇంతవరకు పిల్లలకైతే ఇచ్చి అందరికి కవర్లో అయితే పెట్టేసి ఇచ్చి పంపించేస్తాను అనమాట. మిక్చర్ అనేది ప్లేట్లకు వేసినామంటే కేకు మిక్చర్ రెండు కూడా కలిసిపోయి పిల్లలు ఇష్టంగా తినారనమాట. అందుకు నేను ఏం చేసినానంటే ఆ మిక్చర్ ఉన్నా కూడా ఒకవేళ కేక్ ఇప్పుడు తినేసిన ఆ మిక్చర్ కూల్ డ్రింక్ బిస్కెట్స్ నెక్స్ట్ డే అన్నది తింటారు వాళ్ళు హ్యాపీగా. అంతే అన్ని కలిసిపోవు కాబట్టి ఇట్లయితే ప్లాన్ చేసి పిల్లలందరికీ కూడా ఇచ్చి పంపించేస్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి కూడా వాళ్ళ హ్యాపీగా బెలూన్స్ కూడా తీసుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోయినారు. హర్షి పాప 12వ సంవత్సరం బర్త్డే అనేది ఇలా సింపుల్గా అయితే జరిగింది. దానికి ఇష్టంగా అయితే జరిగింది. దాని గిఫ్ట్స్ కానీ దానికి అనుకున్న చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నింది అనమాట. కొన్ని స్టడీ టేబుల్స్ కానీ వాటర్ బాటిల్ కానీ కొన్ని పౌచెస్ కానీ అట్లా అడుగుతూ ఉన్నింది. ఇంకా అవే వచ్చేసి దానికి గిఫ్ట్గా ఇద్దామనేసి కొద్ది రోజుల నుంచి అది అడిగినా కూడా నేను బుక్ చేసి తెప్పి డబ్బులు ఉన్నప్పుడు ఇస్తానులే అని చెప్పి ఆ రోజు అయితే నేను హర్షిపాపకి గిఫ్ట్గా అయితే ఇచ్చాను. ఇంకా అంతే అనమాట. హర్షి పాప బర్త్డే అనేది ఇలా సింపుల్గా అయితే జరిగింది. అన్నట్టు హర్షి పాప జూలై 18th రోజు ఎవరెవరైతే బర్త్డే జరుపుకుంటారో వాళ్ళు మీ అందరికీ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజు మీరందరూ కూడా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. ఫ్యామిలీ తరపు నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాము. అన్నట్టు హర్షి పాపకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి. అది మంచిగా చేరుకొని ఒక మంచి పొజిషన్ను మా కండ్ల ముందర మేము ఉన్నట్టేనే అది ఒక మంచి పొజిషన్లో చేరుకోవాలని తల్లిదండ్రులుగా మేమైతే మనసారా
ఆరాధిస్తున్నాం అన్నమాట. అంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్